నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే RRR యూత్ అసోసియేషన్ వల్ల మండపంకి వచ్చేసాను. సో కంప్లీట్ యూత్ అయితే ఇక్కడ ఉందన్నమాట. డే 4 ఆఫ్ గణేష్ చతుర్థి 2025. సో ఎంట్రన్స్ చూసుకోవచ్చు, మధ్యలో వచ్చేసి మన శివలింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు త్రిశూలం ఇంకా డమురుకం. RRR యూత్ అసోసియేషన్. సో ఈసారి వచ్చేసి మనకు కేవ్ కాన్సెప్ట్ అనమాట. సో భయ వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు. అన్న అందరికీ నమస్తే. राम 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 अंकल जी नमस्ते. मन रोहित भाई जय श्री राम. సో ఈసారి అయితే చాలా యూనిక్ కాన్సెప్ట్. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మన రోహిత్ భాయ్తో కూడా మాట్లాడదాం. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్. సో జై బోలో గణేష్ మహారాజ్ కి. అమ్మ సబ్కో రామ్ రామ్, నమస్తే, జై శ్రీరామ్. సో మనకైతే లోపలికి వెళ్ళినప్పుడు అండ్ పైన చూసుకోవచ్చు అర్ధనారీశ్వరుడు. సో ఈసారి అయితే మొత్తం మనకు శివుని కాన్సెప్ట్ అనమాట. సో మంచి కేవ్ కాన్సెప్ట్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ మేకింగ్ నడుస్తుండే. కింద మొత్తం శాండ్ అయితే ఇచ్చారనమాట. డార్క్ కేవ్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే 12 జ్యోతిర్లింగం ఉన్నాయి. సో ఒక్కొక్క జ్యోతిర్లింగం దర్శనం కూడా చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సోమనాథ్, మన గుజరాత్లో ఫస్ట్ జ్యోతిర్లింగం అనమాట. అండ్ చాలా పెద్ద ఉంటుంది కేవ్. స్లోగా అయితే మూవ్ అవుదాం ఇప్పుడు. తప్పకుండా మీరైతే అందరూ ఇక్కడికి రావాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి. సెకండ్ మనకైతే మల్లికార్జున స్వామి, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్, రెండవ జ్యోతిర్లింగం. ఇది మొత్తం చేయడానికి వీళ్ళకి సుమారు ఒక 3 months పట్టింది. నెక్స్ట్ మహాకాళేశ్వర్, ఉజ్జయిన్, మధ్యప్రదేశ్, మూడో జ్యోతిర్లింగం. సో పిల్లలను తీసుకొస్తే అసలు 12 జ్యోతిర్లింగం ఏందనేది కూడా తెలుస్తుంది. 4వ జ్యోతిర్లింగం వచ్చేసి ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్. అండ్ కొంచెం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ కేదార్నాథ్, ఉత్తరాఖండ్. సో తప్పకుండా కేదార్నాథ్ కూడా విజిట్ చేయాలి. అండ్ లైఫ్లో అన్ని జ్యోతిర్లింగాలు ఒక్కసారైనా విజిట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయాలి. నేను 12 జ్యోతిర్లింగంలో ఇంకో 3 మిస్సింగ్ అనమాట. తర్వాత భీమాశంకర్, మహారాష్ట్ర. అండ్ ఇక్కడ వచ్చేసి కాశీ విశ్వనాథ్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ త్రయంబకేశ్వర్, మన నాసిక్లో ఉందన్నమాట, మహారాష్ట్ర. కొంచెం ముందుకు వెళ్దాం. వైద్యనాథ్, జార్ఖండ్. నేను ఈ జ్యోతిర్లింగం ఒక 5 years బ్యాక్ అయితే విజిట్ చేసినుండే. సో కేవ్ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ తర్వాత నాగేశ్వర్, గుజరాత్లో ఉందన్నమాట. గుజరాత్లో 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 2, మహారాష్ట్రలో 3, ఆంధ్రప్రదేశ్లో 1 అండ్ తమిళనాడులో 1, జార్ఖండ్లో 1, తర్వాత ఉత్తరాఖండ్లో 1, యూపీలో 1. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రామేశ్వరం, తమిళనాడు అనమాట. అండ్ తర్వాత గ్రిష్ణేశ్వర్, మహారాష్ట్ర. ఎట్లా అనిపిస్తుంది? బాగుందా? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్లో ఎక్కడ? చింతల్. ఓకే, నైస్. సో కొంచెం ఇంకా ముందుకు వెళ్తే మనకైతే బప్పా దర్శనం ఇస్తాడు. సో పైన కేవ్ చూసుకోవచ్చు, మొత్తం క్లౌడ్ కాన్సెప్ట్ అనమాట. క్లౌడ్స్ ఉన్నాయి. సో RRR యూత్ టీమ్ అయితే ఇక్కడ ఉన్నది. అన్న సబ్కో రామ్ రామ్, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారికి టోటల్ 10 hands. వెనకాల వచ్చేసి మనకు శివలింగం ఉందన్నమాట. అండ్ కింద నంది. సో నంది నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. అండ్ వెనకాల వాటర్ ఫాల్. సో స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే కోబ్రాస్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో భయ్య ఒక్కసారి వాటర్ ఫాల్ స్టార్ట్ చేస్తారా? సో ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ లడ్డు, సో కలుషం షేప్లో లడ్డు అనమాట. అండ్ ఇంత పెద్ద విగ్రహం, అంటే ఇన్ని చేల విగ్రహం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. సో పైనుంచి అయితే వాటర్ ఫాల్ వస్తుంది చూసుకోవచ్చు. ఇక్కడ మేఘాలు, లైట్నింగ్, సో థండరింగ్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఫాల్. సో యాక్చువల్గా మనము ఇక్కడ వచ్చినప్పుడు అయితే ప్లేన్ ఏరియా అసలు అర్థం కాదు, అసలు ఇట్లాంటి ఏరియాలో కూడా సెటప్ చేయొచ్చు అనేసి. ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంది అన్న, జబర్దస్త్ అనిపిస్తుంది. సో మనం
మహాబలేశ్వర్ పోయినప్పుడు అయితే ఎక్కడైతే కృష్ణా నది స్టార్ట్ అవుతుందో సో అక్కడ కూడా సేమ్ ఈ టైప్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మన RRR యూత్ రోహిత్ భాయ్ అండ్ టీమ్తో అయితే మాట్లాడదాం. బ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్ అయితే RRR యూత్ అసోసియేషన్ వల్ల మండపంకి వచ్చినాను. సో కంప్లీట్ టీమ్ అయితే ఇక్కడ ఉంది. అన్న సబ్కో రామ్ రామ్, జై జవల గణేష్ మహారాజ్ కి. సో ఈసారి కేవ్ కాన్సెప్ట్ ఆల్రెడీ చూసారు కదా, 12 జ్యోతిర్లింగ్. సో రోహిత్ భాయ్ జబర్దస్త్ है, इस बार थोड़ा लेट हो गया है. సో 4th డే అన్నమాట ఈ రోజు వినాయక చతుర్థి స్టార్ట్ అయ్యి. సో అన్న వన్స్ అగైన్ మీ అందరికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మన కంప్లీట్ భాగ్యనగర్లో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ పండాల్. సో రోహిత్ భాయ్ చెప్పాలి అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది, ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అయింది? అన్న థాట్ అయితే మొత్తం మా టీమ్ వర్కే అన్న. మేము ఒక 3 months బిఫోర్ నుంచే మొత్తం ప్లాన్ చేసినాం ఇది. ఓకే, 3 months బిఫోర్ నుంచి ప్లాన్ చేసి దాని తర్వాత వర్క్ స్టార్ట్ చేసినాము. 3 months అవుతుంది యాక్చువల్లీ మా వర్క్ స్టార్ట్ అయ్యి కూడా. ఇంకొకటి ఏంటంటే ఈ వర్క్ అనేది మొత్తం టీం కలిసి కూర్చొని మొత్తం మీటింగ్ చేసి దాని తర్వాతనే మేము సక్సెస్ చేసినాం అన్న. సూపర్, మీ కంప్లీట్ టీమ్ కి కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. అన్న పైన ఇది బాదల్ మొత్తం ఇక్కడ థండరింగ్ ఉంది కదా, ఇది ఎవరిది ఐడియా? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఐడియా ఉంది అన్న. ఇందులో చాలా రియలిస్టిక్ ఉంది అన్న, జబర్దస్త్ ఉన్నది. అండ్ స్వామి వారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా పెద్ద కోబ్రాస్ ఉన్నాయి చూసుకోవచ్చు. అండ్ టోటల్ 10 hands. ఈ 10 చేలు అనేది చాలా తక్కువ మంది పెడతారు. సో ఇది ఎవరిది ఐడియా? ఇది ఐడియా ఏం లేదన్న. యాక్చువల్లీ ఏంటంటే మేము 100 members ఉన్నాము. దేవునికి అయితే 100 చేతులు పెట్టలేము, అయితే 10 చేతులు పెట్టి మనం కవర్ చేద్దామని మా ప్లాన్ ఉండేది. అంతేనా? సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామి వారు వచ్చేసి మనకు శివుని రూపంలో దర్శనమిస్తున్నారు అనమాట. పైన జటాలో కూడా చందమామ అండ్ స్వామి బొట్టులో కూడా 3వ కన్ను ఉన్నది. సో నా ఎంత ఉంటుంది హైట్ స్వామి వారిది? 6.5 feet ఉంటుంది. వెనకాల మన శివలింగ అది కలిపితే మనకి 9 feet అవుతుంది. 9 feet. సో అన్న ఈసారి మరి ఎన్నో సంవత్సరం సెలబ్రేషన్స్? ఈసారి మాది 13th అన్న. 13 years. ఓకే, సో 13 years లో నాకు తెలిసినంత వరకు అన్నిటికంటే పెద్ద విగ్రహం ఇదే, అంతేనా? అవునన్నా. సో అన్న ఎట్లయితే వినాయకుడు పెరుగుతున్నాడో మీరు కూడా మీ బిజినెస్ లా మీ కెరియర్ లో కూడా అట్లా పెరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అండ్ వినాయకుడు ఇంకా పెద్ద కావాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది అన్న. సో అన్న ఇంకొకటి ఇక్కడ మన నంది మహారాజ్ చూస్తున్నాం కదా, మహారాష్ట్రలో మహాబలేశ్వర్ హిల్ స్టేషన్ నుంచి మన కృష్ణా నది స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడ సేమ్ ఇదే కాన్సెప్ట్. ఓకే, సో ఈ ఇట్లా వాటర్ పెట్టడము ఇట్లా నంది ఇది ఎవరు అనుకోరు యాక్చువల్ ఆలోచన? చెప్తున్నా కదా అన్న, మా టీం వర్క్ అనేది చాలా సూపర్ గా మేము వర్క్ చేసినాం. మొత్తం 113 members ఉన్నాం టీంలో. ఓకే, అందరు కూడా చాలా అంటే చాలా మంచిగా సపోర్ట్ ఇచ్చి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే అన్న, మా అందరు మాక్సిమం బిజినెస్ వాళ్ళు కూడా ఉన్నారు, జాబ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు మన గ్రూప్ లో. అయితే వాళ్ళు కూడా మాక్సిమం టైం మనకి ఇచ్చిర్రు ఈసారి. ఓకే, ఆ టైం ఇచ్చిన వల్ల చాలా అంటే చాలా గ్రాండ్ సక్సెస్ చేసినాం మేము ఈసారి. ఓకే, సో ఫ్రెండ్స్ అక్కడ చూసుకోవచ్చు వాటర్ ఫాల్. స్వామి వారి బ్యాక్ డ్రాప్ లో కూడా వాటర్ ఫాల్ ఉందన్నమాట. సో ఇది కూడా చాలా యూనిక్ ఉంది. యాక్చువల్గా ఈ గల్లీ చిన్నగా ఉంటుంది, మనము ఇది ఏం లేనప్పుడు చూసుకుంటే ఒక పార్కింగ్ ఏరియా టైప్ ఉంటుంది అనమాట. గల్లీ చిన్నగా ఉంది కానీ మండపం అయితే చాలా పెద్దగా ఉన్నది. సో ఎంట్రన్స్ నుంచి ఇక్కడికి రావడానికి సుమారు డీటెయిల్గా మెల్లమెల్ల చూసుకొని వస్తే ఒక 2-4 నిమిషాలు అయితే పడుతుంది అనమాట. అన్న జబర్దస్త్ ఉందన్న. సో ఈసారి ఏంది స్పెషల్, మీరు ఏదో లాటరీ కూడా పెట్టారు అక్కడ? అవునన్న, ఈసారి ఏంటంటే 100 rupees టికెట్ పెట్టినాము. ఓకే, దాంట్లో ఫస్ట్ ప్రైజ్ బైక్ ఇస్తున్నాము, ఈవీ బైక్, ఎలక్ట్రిక్ బైక్. సూపర్. సెకండ్ ప్రైజ్ ఏమో 1 gram గోల్డ్. థర్డ్ ప్రైజ్ ఏమో 100 grams సిల్వర్. ఫోర్త్ ప్రైజ్ 55 inches టీవీ. వావ్. ఇంకా ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి మైక్రో వన్. ఫస్ట్ టైం అన్న ఇట్లా పెట్టడం? ఫస్ట్ టైం అన్న. గ్రేట్ అన్న. సో ఎవరికైతే వస్తే చాలా లక్కీ అనమాట. ఇంకా ఇవన్నీ ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఇవన్నీ మీరే పెట్టించిర్రా? అవునన్న, ఇవన్నీ చాలా బాగుందన్న. అన్న మరి లడ్డు కల్చం షేప్ లో ఎన్ని కేజీస్ ఉన్నది? ఇది వచ్చేసి 5.5 kgs ఉంటుంది అన్న. 5.5. ఎట్లా ఆప్షన్ ఏమైనా ఉంటుందా? మరి అన్న లడ్డు ఆప్షన్ ఉండదు, లాస్ట్ రోజు అందరికి పనిచేస్తాం. ఓకే, చాలా బాగుందన్న. సో అన్న మరి మన RRR యూత్ తరఫు నుంచి మన యూత్ కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తారు. ఆగమన అయినా సరే, అట్లనే మన శోభయాత్ర అయినా సరే, ఇక్కడ పూజలు అయినా సరే, అన్ని చాలా బాగుంటాయి. సో మీ తరఫు నుంచి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అందరికి ఒకటే చెప్పేది అన్న, జస్ట్ గ్రూప్ వర్క్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. అందరు కూడా టీం వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు. ప్లీజ్ అందరు కలిసిమెలిసి ఉండి అందరు చేసుకుంటే ఈ నా లెక్క మీరు కూడా అందరు చేయాలనేది మా కోరిక. रोहन भाई नमस्ते। नमस्ते भाई। आपको कैसा लग रहा है? बहुत बढ़िया लग रहा है। ये ऑलमोस्ट 2.5 months का हार्ड वर्क है और हमारे ग्रुप में छोटे से लेके बड़े तक है, ऑलमोस्ट 18 ईयर्स से लेके 40-50 ईयर्स तक के भी मेंबर्स है। सबके यूनिक आइडियाज सब मीटिंग में डिसाइड करके हम लोग ये सब प्लान करें
तो बहुत अच्छा लग रहा कि इतने लोग आ रहे या और आते ही रहेंगे नेक्स्ट 5 days तक भी। एग्जैक्टली। और विसर्जन के लिए हम लोग लुक फॉरवर्ड कर रहे। तो कभी अपना विसर्जन? 5 सितंबर को है, 5 सितंबर यहीं से निकलेगा और बहुत शानदार होने वाला है। तो रिक्वेस्टिंग ऑल डिवोटीज आइए और आनंद लीजिए उसका। तो क्या रहेगा फिर विसर्जन? वो सरप्राइज कॉन्सेप्ट है, जैसा हम हर बार सरप्राइज ही बोलते हैं, ये बार भी सरप्राइज ही है। तो आए तो ही मालूम होता कैसा है कॉन्सेप्ट। चलो बहुत अच्छा लगा। आप सबको एक बार वंस अगेन कांग्रेचुलेशंस। बोल गजानन महाराज के जय, बोलो गणेश महाराज के गणपति बप्पा మంగళమూర్తి. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్ లో లొకేషన్ మెన్షన్ చేస్తా. అట్లనే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి RRR యూత్ అసోసియేషన్. తప్పకుండా ఫాలో చేయండి. అందరికీ వన్స్ అగైన్ మీకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.